ఐగుప్తు రాజుని ఫరోని ఏం చేశాడంటే, బిడ్లారా మోసే చెప్పాడు మరొక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతం గుండా వెళ్ళాలి, కానీ దేవుడు చెప్పిందంటే ఎర్ర సముద్రం గుండా వెళ్ళాలి అన్నాడు. అది ఇశ్రాయేల్ జనాంగానికి చెప్పగానే లబోదిబో అన్నారు. ఎందుకని? ఎర్ర సముద్రం ముంచి దేవుని ప్రణాళిక ఒకటి ఉంటుంది. ఏంటిదే సార్ అంటాడు నిర్గమకాండము 14:13. భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగ చేయు రక్షణను మీరు ఊరకు నిలిచిన చూడండి. మీరు నేడు చూసిన ఐగుప్తులు ఇక మీదట మరి ఎన్నడను చూడరు. ఈ మాటను బట్టి మరి ఎన్నడను చూడరు అనడానికి, అంతమ చేయడానికి ఎర్ర సముద్రం కూడా నడిపించమన్నాడు. వీళ్ళు దాటించి వాళ్ళు ముంచుదామని ఎర్ర సముద్రాన్ని వాడుకున్నారు పెట్టారు. కాబట్టి దుష్టులందరూ కూడా ఏమైపోయారు? అక్కడ నాశనం అయిపోయారు, తొలగిపోయారు. అదే చెప్తున్నాడు, న్యాయము తీర్చి దేవుడు ఆయన నీ పట్ల తప్పకుండా న్యాయం తీరుస్తాడు బిడ్డ. నీ గురించి నీ మొరల చెవికి ఆలకిస్తున్నాడు పెట్టారు. మనం అనుకుంటున్నాం వినట్లేదు అనుకుంటున్నాం, కానీ ఆయన వినే దేవుడు. కాలం పరిపూర్ణం అవగానే దుష్టుని ఎలాగైతే ఎర్ర సముద్రంలో వాడిని లేకుండా చేశాడో, నీ సమస్యని కూడా అలా లేకుండా చేసే దేవుడు